నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా 5వ రోజు చౌకచెర్ల ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో స్వామివారికి గరుడ సేవ కార్యక్రమం గ్రామస్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యుత్ ద్వీప అలంకరణల మధ్య బాణాసంచా వెలుగులతో ఈ గరుడ సేవ భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఉభయకర్తలు మరియు గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు. ఇక విచ్చేసిన భక్తులను సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా ఆలయ పరిసరాలు భక్తి సందడితో మారుమ్రోగాయి. శ్రీ గురుభ్యో నమః. మన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి దేవస్థానం నందు సప్తాన్నిక బ్రహ్మోత్సవములు మొదలయ్యి ఈరోజు 5వ రోజు కార్యక్రమంగా స్వామివారికి ఓల్డ్ స్టూడెంట్స్ వారిచే గొప్ప గరుడ సేవా మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. అలాగే ఈ చౌకచెర్ల గ్రామంలో వేంచేసిన కోదండరామస్వామి వారు ముఖ్యంగా దక్షిణాముఖంగా శ్రీరామచంద్రమూర్తి దక్షిణాముఖంగా వేంచేసి ఉన్నారు. ఉత్తరాముఖంగా శ్రీ ఆంజనేయ స్వామి వేంచేసి ఈ ఆలయము దినదినాభివృద్ధి అయ్యి ఈ గ్రామమంతా కూడా పాడి పంటలతో పశుపక్షాలతో సస్యశ్యామలంగా ఉండి ఆ శ్రీ పరిపూర్ణ అనుగ్రహాన్ని శ్రీ కోదండరామస్వామి వారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్నారు. అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు నాంది ముందుగా ఓల్డ్ స్టూడెంట్స్ వారిచే వారు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని పూనుకొని మొదటిగా స్వామివారికి గరుడ సేవా ఉత్సవ కార్యక్రమము నిర్వహించాలని అనుకొని అత్యంత వైభవంగా ఈ సప్తాన్నిక బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఉభయదాతల సహకారంతో అందరి సహకారంతో భక్తులతో గ్రామస్తులతో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ వారు ఈరోజు ఉభయకర్తలుగా ఉన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో పురస్కరించుకొని భాగంగా రేపు 27వ తేదీ స్వామివారి కోదండరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమైన ఘట్టము సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణానికి మన చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా పాల్గొని మన కోదండరామస్వామి వారి యొక్క కరుణా కృపా కటాక్షలు పొంది అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలగాలని ఆ కోదండరామస్వామిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము ఓల్డ్ స్టూడెంట్స్ ఈ దేవాలయంకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి మొట్టమొదటిగా ఈ ఆగిపోయి ఉన్నది ఇక్కడ తిరునాళ్ళు చేయటం, అది మళ్ళీ మేమందరం కలిసి స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో కలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో 22వ తేదీ నుంచి జరుగు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున గరుడ సేవ చేయడం జరుగుతుంది. ఈ గరుడ సేవకి ఈ ఊర్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అనాదిగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ ప్రధానంగా ఉండేది. కొన్ని కారణాంతరాల వల్ల ఈ గరుడ సేవ ఆగిపోయినందువల్ల తిరునాళ్ళ ఆగిపోవడం జరిగింది. 2011లో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు గరుడ సేవకి
మేము చేస్తామని చెప్పి ముందుకు రావడం వలన మరలా 2011 నుంచి ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ గరుడ సేవకి ఉభయకర్తలుగా ఉంటూ దీన్ని కొనసాగిస్తూ చేస్తూ ఉన్నాము. సో జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సీతారామ స్వామి లక్ష్మణ ఆంజనేయ స్వామి గుడి శంకుస్థాపన జరిగి దాదాపుగా 99 సంవత్సరాలైంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇది శిథిలంగా ఉన్న ఇంకోటి జీర్ణోద్ధరణ చేసి ఈ గుడి ఇది చేయాలని చెప్పి, ఇది ఎప్పుడో 100 సంవత్సరాల గుడి అంటే దాదాపుగా ఈ ఏరియాలో ఎక్కడా లేదు. రాములవారి గుడి ఈ విధంగా ఉంది. మన జిల్లా ప్రజలు, జిల్లాలో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ రాములవారి ఆశీస్సులు ఉండాలని. రేపు కళ్యాణం జరగబోతుంది, సీతారామ కళ్యాణం జరగబోతుంది. అది కూడా మహావైభవంగా జరుగుతుంది. దానికని చెప్పి ఈ ఊర్లో ఉండే రైతులకి, ప్రజలకి రాములవారు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.